మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. సినారే గారి మధుర ప్రణయ గీతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. పోయినసారి చెల్లెలి కాపురం సినిమాలో శోభన్ బాబు వాణిశ్రీ జంటకు రాసినటువంటి ఒక గొప్ప ప్రణయ గీతం గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఆయన ఒక కవి ప్రేమ గీతం పాడితే తన ప్రియురాలు గురించి ఒక కవి ఒక ప్రణయ గీతం పాడితే వాళ్ళిద్దరు కలిసి పాడుకుంటే ఎలా ఉంటుంది, ఆ పాట గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ కూడా ఇంకొక కవి కోసం సినారే గారు ప్రణయ గీతం రాశారు. అది ఎలా ఉంటుంది మరి? కవి గురించి కవి రాస్తే, ముఖ్యంగా కవి అయిన వాడు తన ప్రేయసిని గురించి మాట్లాడితే కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణప్రాయంగా ఉండే ఒక పాట ఉంది. ఈ పాటని ఎన్టీఆర్ కోసం రాశారు సినారే గారు. మాయని మమత అని ఒక సినిమా వచ్చింది 1970లోనే వచ్చింది. ఇది దీంట్లో ఎన్టీ రామారావు నాయకుడు, బి సరోజాదేవి నాయిక. దీనికి సంగీతం కేవి మహాదేవన్ గారు సంగీతం కూర్చారు. ఈ పాట మలయ మారుత రాగంలో కూర్చారట. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ ప్రేయస్సుని గురించి ఆయన పాడుతూ ఉంటాడు. ఇప్పుడు పాత్రోచిత భాష అంటారు. పాత్రోచిత భాష గురించి ఆరుద్ర ఒకసారి ఏమంటాడంటే, ఒక లాయర్ గుమస్తా తన ప్రేయసి మీద పాట పాడితే ఎలా ఉంటుందంటారంట, నువ్వంటేనే నాకు మోజు, అందుకు రాసిస్తానే దస్తావేజు అంటాడట. మనకి కవి మాట్లాడేటప్పుడు కవితంతో గురించి ఉంటుంది కదా. ఆ పాట ఎలా ఉంటుందో చెప్పడానికి, ఆ పాట ఎంత బాగుంటుందో చెప్పడానికి మనము ఈ పాటలోకి పోదాం. ఎన్టీఆర్ బి సరోజా మీద ఈ సినిమా చేశారు. బి సరోజ ఎన్టీఆర్తో మొట్టమొదటి రావటం మనకి పాండురంగ మహాత్మ్యంలో వచ్చింది మొట్టమొదటిసారి. అప్పటికి ఆమె తెలుగు రాదు, అంటే ఆమె కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి హీరోయిన్. ఆమె తెలుగు రాకపోతే ఆమెకు డబ్బింగ్ చెప్పించారు. కానీ మొట్టమొదటిసారిగా మాయని మమత సినిమాలో ఆమె ముద్దుగా తెలుగు మాట్లాడటం, అంటే వచ్చిరాని తెలుగు మాట్లాడితే ముద్దుగా ఎలా ఉంటుందో అలాంటి భాష ఒకటి తెలుగు ప్రేక్షకులకి బి సరోజాదేవి ద్వారా మనకి అందుబాటులోకి వచ్చింది. మీకు అంతే జగదేక వీరుడి కథ సినిమాలో కూడా ఈ బి సరోజాదేవి భాష మనకు అట్లాగే కనిపిస్తూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రణయం గురించి సినారే గారు ఒక అద్భుతమైన ప్రణయ గీతాన్ని, ఒక యుగళల గీతాన్ని రాశారు. అది ఎలా ఉంటుందో చూద్దామండి. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లితి ఇన్నాళ్ళు, అది కనుగొన్నాను ఈనాడు. తన ప్రేయసి కళ్ళు ఏమేమి మాట్లాడుతున్నాయో, ఏమి ఊసులు చెప్తున్నాయో, నోరు తెరిచి మాట్లాడకుండా కళ్ళు ఏం చెప్తున్నాయో ఈ కవి గారు చెప్తున్నాడు. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లితి ఇన్నాళ్ళు, అది కనుగొన్నాను ఈనాడు. మెత్తగా సాగే మేనితీగ మెలికలు తిరిగితే ఒక అందం. ఇక్కడ సుశీల ఆలాపన చాలా బాగుంటుంది. ఈ పాటని ఘంటసాల సుశీల పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కవిగా తెల్లటి దుస్తుల్లో ఎన్టీ రామారావు ఇందులో మనకు కనిపిస్తాడు. బి సరోజాదేవి నాట్యం కూడా అంత బాగుంటుంది. ఇక్కడ మెత్తగా సాగే మేనితీగ మెలికలు తిరిగితే ఒక అందం అన్నప్పుడు ఆమె మేనితీగను ఎలా మెలికలు తిరిపిందో ఆ నాట్యంలో కూడా చూపిస్తారు. ఈ పాట మనకు యూట్యూబ్లో విడిగా దొరుకుతుంది కూడా, మీరు చూడండి ఒకసారి. మెత్తగా సాగే మేనితీగ మెలికలు తిరిగితే ఒక అందం, ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే ఒక అందం. అది ఆమె అంటుంది. ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే ఒక అందం అని ఆమె అంటుంది. మలయా నిలముల చెలిముంగురులో మబ్బు లూగితే ఒక అందం. నాయిక కేశ సంపదనను మేఘాలతోటి మబ్బులతో పోల్చడం అన్నది ఒక కవి సమయం ఉన్నది. ముఖ్యంగా హిందీ పాటల్లో చాలా విస్తృతంగా వాడారు దీన్ని. ఒక అడవిలాగా కనిపిస్తుందని చెప్పి, మబ్బులు కమ్మినట్టు ఉందని, చీకటి పడ్డట్టుగా ఉందని ఈ నాయిక కేశ సంపదను వర్ణించడం అన్నది మనకి హిందీ సినిమా పాటలు చాలా విస్తృతంగా కనపడుతుంది. అది తెలుగులో కూడా వచ్చింది. ఆయన ఏమంటాడు, మలయా నిలమున చెలి ముంగురుల మబ్బులు ఊగితే ఒక అందం అని ఆయన అంటే,
ఆమె ఉంటుంది చూడండి, ఆ ముంగురులే చెలికాని మోముపై ముసురుకుంటే ఒక అందమని ఆమె ఉంటుంది. ఇక్కడ కవి ఇక్కడ దాక్కున్నాడు. హీరో కవి అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి అంత సందర్భ శుద్ధితో రాశారు నారాయణ రెడ్డి గారు. మలయానిలమున చెలి ముంగురులు మబ్బులూగితే ఒక అందం, ఆ ముంగురులే చెలి కాని మోముపై ముసురుకుంటే ఒక అందం, అదే ముద్దులొలికే అనుబంధం. ఇక్కడ ఒక చరణం అయిపోతుంది. అక్కడ ఆ ఆలాపన కూడా చాలా భిన్నంగా చాలా గమ్మత్తుగా ఉంటుంది. మళ్ళీ కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఎన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు. రెండో చరణం చూడండి. వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే మధురానందం, వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే మధురానందం, ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే మహదానందం అని ఆమె అంటుంది. ఆయన ఏమంటాడు? వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే మధురానందం, ఆ కలువ చెలువ నెలరాయునిలో చందమామ నెలరాయుడిలో కరిగిపోతే మహదానందం అని ఆమె ఉంటుంది. ఆయన ఏమంటాడు చూడండి. జగముల నేలే చంద్రవదనతో ఎగిసిపోతే దివ్యానందం. ఎగిసిపోతేనే కదా దివ్యం, దివ్యుడు, దివ్యలోకం ఎక్కడ ఉంటుంది, పైన ఉంటాం అనుకుంటాం కదా, కాబట్టి ఎగిసిపోతే అంటారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత కనపడుతున్నమాట. జగముల నేలే చంద్రవదనతో ఎగిసిపోతే దివ్యానందం, ఆమె ఉంటుంది. ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే రసానందం అంటే ఆమె ఉంటుంది. అదే యుగ యుగాల అనుబంధం. ఇక్కడ సీరియస్నెస్ వస్తుందన్నమాట. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి దానికి దివ్యానందం అని ఆమె అంటే, అదే యుగ యుగాల అనుబంధం అని చెప్పి ఆయన అంటాడు. ఈ పాట అప్పటికిప్పటికి కూడా చాలా తీయటి పాటగా మిగిలిపోయింది. సినారే రాసిన ప్రణయ గీతాలలో, అందులో ఎన్టీఆర్కి సినారే రాసిన ప్రణయ గీతాల్లో ఇది చాలా ముఖ్యమైనది. నాకు బాగా ఆసక్తితో కూడింది, నాకు బాగా నచ్చే ఈ పాటలో ఒకటి. ముఖ్యంగా ఆ పల్లవి నాకు బాగా నచ్చుతుంది. కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు. ఈ పల్లవి అది వెంటాడే లక్షణం కలిగి ఉండి ఈ పాట వినిపిస్తుంది. మిత్రులారా, ఈ పాట వినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల మీలాగా ఎంతోమంది, ఎన్నో వేల మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంది. నమస్తే.